అనేక ఈమెయిల్స్ మా కార్యాలయానికి చేరుకుంటున్నాయి. ఇప్పటిదాకా 7,326 ఈమెయిల్స్ టీవీ9 కార్యాలయానికి చేరుకున్నాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి క్షేమంగా తిరిగి రావాలని అమెరికాలో ఉన్న తెలుగు వారు కోరుకుంటున్నారు. ఇక అమెరికాలో ఉన్న తెలుగు వ్యక్తి రఘురాజు ఒక ప్రశ్నని ఈమెయిల్ ద్వారా మాకు పంపించారు. హెలికాప్టర్ క్రాష్ ల్యాండింగ్ అయినప్పటికీ కూలిపోయినప్పటికీ హెలికాప్టర్ లో ట్రాన్స్మిటర్ ఉంటుంది, అక్కడి నుంచి సిగ్నల్ వస్తూ ఉండాలి. ఎక్కడ ఈ ప్రమాదం జరిగిందన్న అంశం తెలియాలి, ఎందుకు తెలియట్లేదని. దురదృష్టవశాత్తు ముఖ్యమంత్రి ప్రయాణించిన హెలికాప్టర్ ట్రాన్స్మిటర్ ఎటువంటి సిగ్నల్స్ ని బయటికి పంపించడం లేదు. బహుశా దట్టమైన అడవి కారణంగా, వర్షం కారణంగా కావచ్చు, బయటి ప్రపంచానికి హెలికాప్టర్ నుంచి ఎటువంటి సిగ్నల్స్ రావటం లేదు. ఈ హెలికాప్టర్ ట్రాన్స్మిటర్ నుంచి సిగ్నల్స్ వస్తే కొన్ని క్షణాల్లో గుర్తుపట్టవచ్చు హెలికాప్టర్ క్రాష్ ల్యాండింగ్ ఎక్కడ అయిందన్న అంశం గురించి. ఇంకొక తాజా సమాచారం, ఎయిర్ డెక్కన్ హెలికాప్టర్ వాతావరణ పరిస్థితుల వల్ల జీరో విజిబిలిటీ కండిషన్స్ కారణంగా తిరిగి వెనక్కి వస్తున్నట్టు తెలుస్తుంది. కొద్దిసేపట్లో ఈ హెలికాప్టర్ బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటుంది. అయితే హెలికాప్టర్లు చీకట్లో గాలింపు చర్యలు జరపలేవు కాబట్టి, ఎక్కువ ఎత్తు ఎగరలేవు కాబట్టి 2 విమానాలని అక్కడికి పంపించాలని నిర్ణయించారు. NRSAకి చెందిన ఒక నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీకి చెందిన ఒక విమానాన్ని, అదేవిధంగా క్లౌడ్ సీడింగ్ కార్యకలాపాల్లో ఉన్న విమానాన్ని వెతకడం కోసం పంపించారు. కానీ భారీ వర్షం, ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో దట్టమైన అడవిలో క్రాష్ ల్యాండింగ్ అయిన హెలికాప్టర్ ని గుర్తించడం అంత తేలికైన విషయం కాకపోవచ్చు. రఘురాజు డెట్రాయిట్ నుంచి రాసినట్టు, ట్రాన్స్మిటర్ పనిచేసి ఉంటే కొన్ని క్షణాల్లో గుర్తించి ఉండేవారు ప్రమాద స్థలాన్ని. ట్రాన్స్మిటర్ పని చేయని కారణంగా ఈ ఇబ్బంది వస్తుంది. ప్రస్తుతం మా ప్రతినిధి సాయి విజయవాడలో ప్రత్యక్ష ప్రసార రూపంలో సిద్ధంగా ఉన్నారు. సాయి,